యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ డబ్బులతో ఏదో ఒక వ్యాపారం చేయి బాబాయ్. వ్యవసాయం ఇంతటితో ఆపేయి బాబాయ్. నువ్వు చేయలేవు బాబాయ్. అలాగేనమ్మా, సాధ్యమైనంత త్వరగా వ్యాపారం ప్రారంభిస్తాను. పోయిన మా ఆస్తిపాస్తుల్ని సంపాదిస్తాను. బాబాయ్, ఈ డబ్బుతో నువ్వు ఇకనైనా సంతోషంగా ఉండాలి బాబాయ్. నా కోరిక అక్క కోరిక అదే బాబాయ్. అవును బాబాయ్, నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం బాబాయ్. అలాగేనమ్మా, నేను తప్పకుండా సంతోషంగా ఉంటాను. నా గురించి మీరేం ఆలోచించకండి. అలాగే బాబాయ్, మేమొత్తాం బాబాయ్. జాగ్రత్త. అలాగేనమ్మా, పదబా పద. అమ్మా, ఇదిగోమ్మా, మనం బ్రతకడానికి ఆ దేవుడు మనకిచ్చిన సంపాదన. తీసుకోమ్మా. బాబాయ్ బాబాయ్ బాబాయ్, థ్యాంక్స్ దుర్గన్న. మా బాబాయ్కి ఎలా డబ్బులు ఇవ్వాలా అని టెన్షన్ పడుతుంటే మీ అంతటి మీరుగా వచ్చి సాయం చేసి ఆయన్ని రెచ్చగొట్టి కుస్తీ పోటీల్లో పాల్గొనేలా చేసి కావాలని ఓడిపోయి ఆయనకి 10 లక్షలు వచ్చేలా చేశావు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను దుర్గన్న. చిట్టి, నేనేం కావాలని ఓడిపోలేదు. మీ బాబాయ్ ఏం సామాన్యుడు కాదు. నా మక్కెలెరగొట్టి మెడలోంచి ఈ పోటీలో గెలిచాడు. ఎంతైనా జమీందారు బిడ్డ కదా, ఆ మాత్రం దమ్ము ధైర్యం ఉంటుంది. చిట్టమ్మా, వీరనారాయణ గారిని మనమేం గెలిపించలేదు. ఆయనంతటా ఆయనే స్వశక్తితో గెలిచారు. మరి మా బాబాయ్ అంటే ఏటనుకున్నారు? జమీందారీ వారసులో ఆ మాత్రం దమ్ముంటుంది. దుర్గన్న, ఏదేమైనా మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఈ విషయం మా బాబాయ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అవును, ఆయనకి తెలియనివ్వకండి. మళ్ళీ మమ్మల్ని ఏదోలా అనుకుంటారు. అలాగేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరేనమ్మా, ఉంటాము. పదరా. ఇప్పుడు హ్యాపీగా చిట్టమ్మా? అవును బావా, చాలా హ్యాపీ. ఎన్నోసార్లు మనం అనుకున్నదే ఈ రోజు ఇలా జరిగింది. ఏదైతేనే మా బాబాయ్కి మంచి జరిగింది. నాకదే చాలు. పద. కోటిగా వెంటనే వెళ్ళి ఈ విషయం కాంతమ్మ గారికి చెప్పేద్దాం. అట్టాగే బావా, పదరా. హలో కాంతమ్మా. రారా మినిస్ట్రు. రారానా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మినిస్టర్ గారు. నేను రారా స్వామి రారా అంటున్నానండి, అంతేకాని ఆ రారా కాదు. నాకు అర్థమైంది లేవే. రోజు రోజుకి నా బతుకు కుక్క బతుకులాగా తయారవుతుంది. నా ముందు చేతులు కట్టుకుని ఒంగోని దండాలు పెట్టే నువ్వు నన్ను రారా అనేదాకా వెళ్ళావన్నమాట. ఏడిసావులు వచ్చి కూర్చోరా ముసలినక్క. కాంతమ్మా, ఈ మధ్య నువ్వు మైండ్ వాయిస్ లో బయటకు నేస్తున్నావు. సారీ మినిస్టర్ గారు, కూర్చోండి కూర్చోండి. రేపో ఎల్లుండో మీకు నిశ్చితార్థం జరిపిస్తానని చెప్పాను కదా, ఇంతలోనే మళ్ళీ వచ్చారేంటి? నా పెళ్లి విషయంలో తాడో పేడో తెలుసుకుందామని వచ్చాను. తాడో పేడోనా? ఏమైందండి? చూడు, అమలాపురంలో నారాయణస్వామి అని ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ మేనకోడలు ఒక అమ్మాయి మొగుడిపోయి ఇంకో మొగుడి కోసం వెయిటింగ్ అంట. నువ్వు కనుక ఈ పెళ్లి జరుగుతుంది అంటే ఈ సూట్ కేసులో ఉన్న డబ్బు నీకు ఇస్తాను.
జరగదు అంటే తీసుకెళ్ళి నారాయణ స్వామి మేనకోడలకి ఇస్తాను. కనీసం అక్కడైనా శుభం కార్డు పడుతుందేమో చూస్తాను. అమ్మ మినిస్టరు, ఈ పెళ్లి కోసం ఇన్నాళ్ళు తిప్పులు పడింది కోట్ల రూపాయలు వదులుకోవడం కోసమా? ఈ కాంతమ్మ ప్రాణమైన వదులుతుందేమో కాని డబ్బు మాత్రం వదలదురా. చిన్న పిల్లోళ్ళ మాట్లాడకండి మినిస్టర్ గారు. నేను చెప్తున్నాను కదా, ఎలాగైనా సరే చిట్టమ్మని లతని ఒప్పించి రేపు నిశ్చితార్థం సంగీతం ఫంక్షన్ జరిపిస్తాను. ఆ తర్వాత గుళ్ళో జరిగే తిరునాళ్లలో మీ పెళ్లి జరిపిస్తాను. నన్ను నమ్మండి సార్. ఇదే మాట 6 నెలలుగా చెప్తున్నావు. ఏమైంది? నాకు మరో 30 తెల్ల వెంట్రుకలు వచ్చాయి తప్ప పని మాత్రం జరగలేదు. నాకు మరొక అవకాశం ఇవ్వండి. అప్పటికి పెళ్లి జరగకపోతే మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. సరే, చివరిగా ఒక్క అవకాశం ఇస్తున్నాను. రేపు గనక నిశ్చితార్థం జరగకపోయినా, సంగీత్ ఫంక్షన్ జరగకపోయినా నేను వెంటనే డ్రాప్ అయిపోతాను. నారాయణ మేనకోడల్లే ఫిక్స్ అయిపోతాను. అంత పని మాత్రం చేయకండి. లతతో మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్మండి సార్. ఓకే, వస్తాను. మరి డబ్బు? అబ్బా, డబ్బా అంత తేలిగ్గా ఇస్తారేంటి? పెళ్లిలో ఇస్తాను. వస్తాను. ఒరే పులి, మినిస్టర్కే అనుకున్నా, నీకు కూడా బుర్ర లేదనుకుంటా. కాంతమ్మా, తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టు, వాళ్ళ మీద పెట్టి నన్నెందుకు తిడతావు? చచా, మిమ్మల్ని ఎందుకు తిడతాను మినిస్టర్ గారు? కాంతమ్మ గారు, అర్జెంటుగా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. తర్వాత చెప్పచ్చులేరా. వీడెళ్ళిపోతే కోట్ల రూపాయల డబ్బు మిస్ అయిపోతుందిరా. మినిస్టర్ గారు, కనీసం అందులో సగమన్నా ఇవ్వండి. మిగతా సగం పెళ్ళయ్యాక ఇవ్వచ్చు. కుదరదు. సరే, మా లతా చిట్టమ్మ బయటికెళ్లారు. ఇంకాసేపయ్యాక ఇంటికొస్తారు. వాళ్ళు రాగానే మీ సమక్షంలోనే లతని చిట్టమ్మని ఈ పెళ్లికి ఒప్పిస్తాను. అప్పుడైనా ఈ డబ్బిస్తారా? నిజంగా వాళ్ళని ఒప్పించు. ఆ క్షణమే ఈ డబ్బు నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాను. సూపర్ సార్. ఇప్పుడు చెప్పరా పులి, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. చిట్టమ్మ మీ దగ్గర కొట్టేసిన 10 లక్షలు తీసుకెళ్లి ఆ వీరనారాయణకి బహుమతిగా ఇచ్చిందమ్మా. బహుమతిగా ఇచ్చిందా? అవునమ్మా, నా కళ్ళారా చూశానమ్మా. అత్త సొమ్ము అల్లుడి దానమని నేనెంతో కష్టపడి ఆళ్లనోళ్లు ఈళ్లనోళ్లు కొట్టి సంపాదిస్తే ఆ డబ్బు తీసుకెళ్లి వీరనారాయణకిస్తుందా? అదిస్తే మాత్రం వాడేలా తీసుకుంటాడ్రా? వాడికి కొంచెమైనా సిగ్గు శరం లేదా? ఆడు మీలాగే ఉన్నాడండి. సిగ్గు శరం అనే ఫీలింగ్స్ ఏవి లేనట్టున్నాయి. నోర్మోయ్, చెత్తదవా. ఇదేనా ఓ పెద్ద ముఖ్యమైన విషయం అన్నావు? అది కాదమ్మా, ఇప్పుడు వీరనారాయణ ఆస్తులన్నీ పోగొట్టుకుని వీధుల్లో అడుక్కు తినేవాళ్ళ తయారయ్యాడు కదా. అవును. ఆ కాడి భుజానేసుకుని కనపడ్డ పొలాన్నల్లా దునడం తప్ప వేరే పనేం లేదుగా. అది నిజమే. అయితే లతని పెళ్లి కుప్పించడానికి వీరనారాయణ అద్భుతంగా పనికొత్తాడమ్మా. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదురా. మీది మట్టి బుర్ర అని తెలుసు గాని మరీ ఇంత బంక మట్టి బుర్ర నాకు తెలియదమ్మా. రే, సారీ అమ్మా. అసలు విషయం ఏంటంటే, ఆ లత వీరనారాయణ అన్న కూతురే కాబట్టి వాళ్ళ బాబాయి ఇలా ఎండనక వాననక ఎద్దుల్లా కష్టపడుతుంటే అది చూసి ఈ చిట్టెమ్మ లత కన్నీరు కార్చేస్తున్నారు కదమ్మా. అది నాకెప్పుడో తెలుసు. కొత్తగా ఏమన్నుంటే చెప్పు. చెప్పడానికి ఏముందమ్మా, మీరు గనక లతను పిలిచి నువ్వు గనక మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటే మీ వీరనారాయణ బాబాయ్ దగ్గర నొక్కేసిన ఆస్తి మొత్తం తిరిగిచ్చేస్తాను, మళ్ళీ అతన్ని జమీందారులా మార్చేస్తాను అని ఒక్క మాట చెప్పారంటే తన కోసం కాకపోయినా వాళ్ళ బాబాయ్ కోసమైనా మనసు చంపుకొని ఈ గొట్టంగాడిని పెళ్లి చేసుకుంటదమ్మా. నన్ను గొట్టంగాడంటావేంట్రా? ఏదో ఫ్లోలో వచ్చేసింది సార్. అయినా సార్ మిమ్మల్ని తిట్టే అర్హత ఓన్లీ కాంతమ్మ గారికేనా? ఏ మాకు లేదు. కాంతమ్మ, వీడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో. మీరాగండి సార్. వాడిప్పుడు మీ పాలిట దేవుడు సార్. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా లతని ఎలా ఒప్పించాలని టెన్షన్ పడ్డాను. కానీ వీడిచ్చిన అద్భుతమైన సలహాతో మీ పెళ్లి
దిగ్విజయంగా జరిపిస్తానండి. వీడి మాటలు నమ్ముతున్నావా కాంతమ్మ? తమరి సొల్లు మాటల కంటే మా మాటలు చాలా బెటర్ అండి. రేయ్, ఇంకోసారి మాట్లాడావంటే ప్రాణం తీస్తా. సార్ మీరు ఆగండి సార్. ఒరే పులి, ఇంకా సేపట్లో లతొస్తుంది. అష్టకష్టాలు పడుతున్నా మీ వీరనారాయణ బాబాయ్ ఆస్తిని తనకిచ్చేస్తాను అని ఒక్క మాట చెప్పానంటే అది చచ్చినట్టు పెళ్లి కొప్పుకుంటుందిరా. ఆ తర్వాత చిట్టమ్మ కాదు కదా, ఆ దేవుడు చెప్పినా సరే మెడ ఉంచుకొని మినిస్టర్ గారి చేతులతో తాళి కట్టించుకుంటుంది. చాలా థ్యాంక్స్ కాంతమ్మ. చిచ్చి, అలా సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ. వీళ్ల పెళ్లి జరిపిస్తాను, ఈ మినిస్టర్ గాడి దగ్గర డబ్బు నొక్కేస్తాను. ఏంటన్నయ్య, మనం అనుకున్నట్టే జరిగిందా? ఏ టెన్షన్ లేదు కదా? అవును వర్మ, బాబాయ్కి డబ్బులిచ్చేశాం. ఇక నుంచి బాబాయ్ అలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి సంతోషంగా ఉంటారు. అంతే కదక్కా? ఆన్సర్లే. ఒకప్పట్లా గొప్పగా బతకలేకపోయినా ఏదో ఒక వ్యాపారం చేసుకుని అయితే బతకొచ్చు. మీ బాబాయ్ సమస్యకి పరిష్కారం చూపించారు, ఓకే. మరి మినిస్టర్తో జరగబోయే లత నిశ్చితార్థానికి ఏం పరిష్కారం ఆలోచించారు? అందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది బావా. ఏంటిది? చెప్తాను కదా, సెలి. అదేనా? ఓకే అక్క, నువ్వు చెప్పినట్టుగానే చెలరేగిపోతాను. ఇలా మాట్లాడుతుంది అసలు లతేనా అన్నట్టు రెచ్చిపోతాను. సూపర్ సెల్లి, నువ్వే మాత్రం తగ్గద్దు. ఎందుకంటే నువ్వు జమీందారు బిడ్డవి, గుర్తుంది కదా? పద బావా, రెడీ. కాంతమ్మా, ఏ కాంతమ్మా, ఏ కాంతమ్మా. ఏయ్, ఏంటే చిన్నప్పటి నుంచి పెంచానన్న గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో కాంతమ్మ అని పిలుస్తావా? తప్పే ఉంది కాంతమ్మత్తా. నువ్వు లతకి చేసిన ద్రోహానికి ఏవే కాంతమ్మా, ఒసే కాంతమ్మా అనాలి. కానీ చిన్నప్పటి నుంచి పెంచావన్న ఒకే ఒక్క కారణంతో కాంతమ్మ అని మాత్రమే పిలిచింది. ఈ పిలుపు ఇష్టం లేకపోతే చెప్పు, నెక్స్ట్ నుంచి ఏవే కాంతమ్మ, ఒసే కాంతమ్మ అని పిలుస్తుంది. దానికంటే ఇదే బెటర్లే. చెప్పు, చెవి తగిన మేకలాగా అలా అరుస్తున్నావేంటి? ఆ ముసలోడిని నన్ను పెళ్లి చేసుకోవాలా? అవును, ఈ ముసలోడ్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి. వాణ్ణి చేసుకుంటే నాకేంటి లాభం? కోటీశ్వరుడికి కొడలైపోతావు లత. నోర్మూర బట్టే బాస్. బట్టే బాసా? అవును. నేనేమన్నా అల్లాటప్ప ఫ్యామిలీలో పుట్టాననుకుంటున్నావా? జమీందారి వంశంలో పుట్టిన నేను నీలాంటి వాళ్ళని నా ఎడం చేత్తో కొని పారేయగలను. కానీ ఈ కాంతమ్మ చేసిన దరిద్రపు పని వల్ల చివరికి నీలాంటి దిక్కుమాలిన వాణ్ణి పెళ్లి చేసుకునే కర్మ పట్టింది. కాంతమ్మ, చూసావా? పెళ్లి చేసుకుంటానన్న ఒకే ఒక్క కారణంతో ఎన్ని తిట్లు తిడుతుందో. వింటున్నాను మినిస్టర్, వింటున్నాను. లతా, ఇప్పటిదాకా నిన్ను రిక్వెస్ట్ చేశాను. ఇక రిక్వెస్ట్లు లేవు, ఓన్లీ దౌర్జన్యాలే. మొన్న గుళ్ళో మిస్ అయిందని ప్రతిసారి అలాగే మిస్ అవుతుందనుకోకు. ఖచ్చితంగా మీ పెళ్లి చేసి తీరుతాను. కాంతమత్తా, నీగాని పిచ్చిగాని పట్టిందా ఏటి? ఓ పక్కన లత పెళ్లి చేసుకుంటాను అంటుంటే బలవంతంగా జరుపుతాను అన్నావేటే? హా? లత పెళ్లి చేసుకుంటానంటుందా? ఇంకా అర్థం కాలేదమ్మా? అంత కూల్గా ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవాలా
అని అడిగినప్పుడే నీకు అర్థమై ఉండాలి. అవును కాంతమ్మ గారు, లత వార్నింగ్ చూస్తుంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే ఉంది. ఇదేంటి ఉన్నట్టుండి ప్లేట్ మార్చారు? ఇప్పటిదాకా ఈ ముసలోన్ని చేసుకోవాలా అన్న లత ఇప్పటికిప్పుడు చేసుకుంటాను అంటుందంటే దీని వెనకాలేమైనా రాజకీయం ఉందా? హలో కాంతమ్మ గారు, నేను వీణ్ణి పెళ్లి చేసుకోవాలా వద్దా? ఆ ఒక్క మాట చెప్పండి చాలు. నాకసలే టైం లేదు. చేసుకోవాలి. అయితే దానికొక కండిషన్ ఉంది. సిలి కొంపదీసి కాంతమ్మతిని కొడతావేటి? లేదు, నువ్వు నాతో రా. ఏయ్ రా లత! చెప్తానండమ్మా. బావా పద సిద్ధం పద పద. ఏయ్ లత! లత! చూడు కాంతమ్మ గారు, నేను గనక ఈ మినిస్టర్ని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు నాకొక పని చేయాలి. అంటే నాకే కండిషన్స్ పెడుతున్నావా? ఎస్, నేను పెట్టిన కండిషన్లకి నువ్వు ఒప్పుకుంటేనే ఈ ముసలి గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటాను. గొట్టం అంటే అన్నావు కానీ పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఆ మాట మాత్రం నాకు భలే నచ్చేసింది. నువ్వు ఇప్పటిదాకా మినిస్టర్ ఎలా అయ్యావా అనుకున్నాను. ఇలా సిగ్గు సీము రత్తం లేకుండా అయ్యావన్నమాట. నువ్వు నోర్మై. కండిషన్స్ ఏంటో చెప్పు. చిట్టెమ్మక్కకి చదువు రాదన్న ఒకే ఒక్క కారణంతో ఆవిడ్ని మోసం చేసి సంతకం పెట్టించుకున్నావు. మా వీరనారాయణ బాబాయ్ యావదాస్తిని నీ పేరు మీదకి మార్పించుకున్నావు. ఆయన్ని బికారివాణ్ణి చేసి నడి వీధిలో నిలబెట్టావు. మా బాబాయ్ మంచివాడు కాబట్టి జాలితో నీ మీద దయతో నీ ప్రాణాలు తీయకుండా వదిలేశారు. కానీ నేను మాత్రం వదలను. ఏడిసావు. కండిషన్స్ ఏంటో చెప్పవే పొట్టి గిలక్కాయ్. పోవే పొడు గిలక్కాయ్. ఎంత మాట అన్నావే? ఇంకా చాలా అంటాను. టైం లేదు కాబట్టి ఆగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మా బాబాయ్ దగ్గర నువ్వు నొక్కేసిన యావదాస్తిని ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశావో నేను ఆ ముసలోన్ని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఆయన ఆస్తి తిరిగివ్వలేదో మీరిద్దరూ గిలగిలా కొట్టుకొని చచ్చినా సరే వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు చెప్పు, మా బాబాయ్ ఆస్తి తిరిగి ఇస్తావా ఇవ్వవా? ఒరే పులి, అమ్మా, మనం పెడదాం అనుకున్న కండిషన్లు అది మనకి పెడుతుందేంట్రా? ఇప్పుడు సీను రివర్స్ అయినట్టుందమ్మా. ఎంతైనా వాళ్ళ బాబాయ్ ప్రేమ కదమ్మా. బహుశా ఆ సెంటిమెంట్తో ఇలాంటి కండిషన్లు పెడుతుందేమో. అంతేనంటావా? అంతేనండి, అంతకుమించి ఏం ఉండదు. ఇప్పటికే లాగ్ అయిపోయింది. ఇంకోకే చెప్పండి. అలాగే. సరే లత, సరేనే. మీ బాబాయ్ ఆస్తిని
మీ బాబాయ్కి రాసిచ్చేస్తాను. కానీ నువ్విచ్చిన మాట తప్పకుండా నువ్వు ఈ మినిస్టర్నే పెళ్లి చేసుకోవాలి. మాట తప్పావో మాట తప్పడం మడమ తిప్పడం మా వంశంలోనే లేదు. నువ్వు నాకిచ్చిన మాటకి కట్టుబడుండు, నేను నీకిచ్చిన మాటకి కట్టుబడుంటాను. మరి మీ చిట్టమ్మకు ఒప్పుకోకపోతే? చిట్టెమ్మే కాదు, హరిహరాదులు దిగొచ్చినా సరే మా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అయితే ఇదే మాట హాల్లోకెళ్ళాక కూడా చెప్తావా? ఇంకా 4-5 యాడ్ చేసి మరీ చెప్తాను. బావా, మా సెల్లి నిజంగానే సరైపోతుంది.